అంటే ప్రస్తుతానికి తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సెక్షన్లు జరుగుతున్నాయి. ఈసారన్నా మహిళల కిందలో ఇస్తా డబ్బులు ఇవ్వడా? నిలబెట్టాలంటే మరి ఇస్తానన్నా ఇవ్వాలి కదా. వాళ్ళకి ఏది ఇస్తానని వాగ్దానం చేసిందో అది ఇస్తే బాగుంటుంది. అందరు మహిళలు కూడా ఆయన పొగుడుతాడు తిట్లకుండా. వాళ్ళ బాధ వాళ్ళు చెప్తుంటారు. ఈయన బాధ ఏంటంటే అలా మాటించి నువ్వు రాజకీయం ఎక్కినవయ్యా. అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఫ్రీ బస్ ఇచ్చాను మహిళలకు అంటున్నాడు. మరి దాని గురించి ఏమంటారు? ఫ్రీ బస్ ఎవరు ఇవ్వన్నారు? ఫ్రీ బస్ ఇస్తే మొగడు పిల్లలు కొట్టుకొని బస్ ఎక్కుతానని ఎంతమంది ఇస్తాను. ఆ ఫ్రీ బస్ ఇచ్చే బదులు ఆ మహిళలకు మంచిగా ఒక 2500 3000 ఇచ్చినట్టుండే వాళ్ళకు బాగుండేది కదా. ఏదైనా వాళ్ళ ఖర్చులకు నీకు బుద్ధులు ఉండే. ఈ ఫ్రీ బస్సులు పట్టుకొని అలా కొట్టుకోవట్లేదా? ఫ్రీ బస్సులు ఎవరు ఇవ్వన్నారు? ఆయన ఏదో గెలుతాని కోసం ఇస్తానన్నాడు. ఎక్కిండు. ఎక్కినాక అదొక్కటే చూపిస్తాడు. ఆయన చూపించేది ఏం లేదు. ఇస్తానన్నది ఎవ్వరికి ఏం ఇవ్వలేదు. అందరూ అదే రోజున లేడీస్ కానీ ప్రతి ఒక్కళ్ళు మన తెలంగాణలో అడగటం లేదా? ఎందుకంటే ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు? ఫ్రీ బస్ ఇప్పుడు ఆడవాళ్ళకు పెట్టిండు, మగవాళ్ళకి ఎక్కించిండు. అదేంది ట్విట్టర్ ద్వారా అన్నట్టు ఏదో బూతి శాస్త్రం ఉంది. అలా కాకుండా ఇస్తానన్నా ఇప్పటికైనా 2.5 సంవత్సరాలు అయిందనుకో. రేవంత్ రెడ్డి గారే ప్రతి ఒక్కళ్ళు ఇస్తానన్నాయి వాళ్ళకి ఆడవాళ్ళకే కానీ ఏదే కానీ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. మరి ఆయన ఇంతవరకు ప్రభుత్వం ఎక్కినప్పటి నుంచి ఎక్కడ కూడా ఒక ఇల్లు కట్టలేడు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తానన్నాడు. ఎవరికి ఇల్లు ఇవ్వకుండా ఇల్లు కూలుస్తున్నాడు. దాని గురించి ఏమంటారు? అదే కదా ఇల్లు ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కట్టిన ఇల్లు వాళ్ళు కట్టినవి కూడా ఇవ్వకుండా వీళ్ళు కట్టుకొని వాళ్ళు నివసిస్తుంటే వాళ్ళు కట్టినవి కూలగొట్టి ఉంటుర్రని అందరి బాధ ఏంటంటే వాళ్ళు కట్టుకున్నవి కూడా కూలగొడుతుర్రు. అలా కూలగొట్టకూడదు కదా. జనాలు ఏడుపుకుంటా ఉంటారు. ఇంకోటి ఏంటంటే హైడ్రా పేరు చెప్పి ఖమ్మం నిండుగులో కొట్టిండు కదా. వాళ్ళకి ఇస్తాను ఇండ్లని హామీ ఇచ్చిండు, కొన్నే ఇచ్చిండు. మిగతాలో పరిస్థితి ఏంది? మిగతాలో ఏటా మొత్తం చెక్ చేసిండు. ఆడ కింద మీద ఆడ చెక్ చేసిండు. చెక్ చేసినా అందుకే వాళ్ళకు కొంతమంది వరకే ఇచ్చిన మళ్ళా ఆ స్థలంలో కట్టించి డబ్బులు ఇస్తారట. ఆ ఇచ్చినప్పుడు అప్పటి వరకు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు కదా. ఇప్పుడు మన జీవితానికి గ్యారంటీ ఇచ్చిందా భగవంతుడు? మనం గ్యారంటీ జీవితాలు తెచ్చుకున్నావా? ఏం తెచ్చుకోలేదు కదా. వాళ్ళని కూలగొట్టి ఇప్పుడు రోడ్ల మీద ఉంచి నేను ఇస్తా నేను పడిపిండా పెడతానంటే ఎట్ట కుడుతుంది? మళ్ళీ ఆ గూడ అవతలకి ఎంత అవుతుంది? ఒట్టి రేకులు వేసుకోవాలంటే ఎన్ని డబ్బులు అవుతాయి? ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు నేను అందులో ఇచ్చి మళ్ళీ నేను డబ్బులు ఇస్తానంటే కూలగొట్టుడు ఎందుకు? డబ్బులు ఇచ్చుడు ఎందుకు? కట్టించుడు ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఇంకా నార్మల్ అయితే వర్షాకాలం గాలి దుమ్ము వర్షాలు వస్తాయి. వాళ్ళు ఏడైపోవాలి. ఇంటికి కట్టని స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏడైపోవాలి. చెప్పు వాళ్ళు ఏడిపోవాలి. అవన్నీ మీరు అంత చదువు అంత ఎమ్మెల్యే ఎంపీలు అయినారు. గా మాత్రం కూడా బీదోళ్ళ గురించి మీరు ఆలోచించకుంటే ఎందుకు ఈ పదవులు? ఎందుకు? తులం బంగారం ఇస్తాడు కదా. మరి ఇప్పుడు మొన్న బడ్జెట్ రిలీజ్ చేసిన అందులో ఏమన్నా ఇస్తే ఎట్లుంటుంది? అలా ఇచ్చినప్పుడు చూద్దాం. ఇస్తానని చెప్తాడు. అప్పుడు కూడా నేను ఇస్తాననే అన్నాడు. కడుపులో అన్నం పెడతా అనే చెప్తాడు. కడుపుండా పెడతానని చెప్తాడు. చెప్పుడు వరకే ఇష్టం వరకే ఏం లేదు. అది ఇచ్చినప్పుడు చూద్దాం. వచ్చినప్పుడు ఫ్రీ గ్యాస్ అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు. ఏది ఫ్రీ గ్యాస్ ఏది ఏడ ఉంది? ఏమకు ఫ్రీ గ్యాస్ ఇంకా 200-300 ఇచ్చిండు. మోడీ పిండి అనే ఎక్కడో గ్యాస్ అంతా ఏదో యుద్ధాలు అయ్యి ఆగిపోతే ఇలా ఆయన పిండి ఆడ అక్కలు గ్యాస్ ఆడ ఒక్కడ తిప్పలు పట్టి తెచ్చి ఆయన ఇస్తుండు. ఇల్లు తిరిగి ఇస్తుండు. మరి కాంగ్రెస్ ఆయన వచ్చి ఇస్తాడా? మోడీని ప్రతి ఒక్కళ్ళు అంటారు కానీ ఆయన లేకుండా ఇలా గ్యాస్ మీద ఏడేళ్ళకి ఇచ్చుకుంటారు. అందరు పోయి కట్టెల పొయ్యి మీద హోటళ్ళు కట్టెల పొయ్యి మీద కూడా వంటలు చేసి పెడుతుంది. ఆ మాత్రం కూడా తెలియదా? కాంగ్రెస్ వాళ్ళు దాని గురించి ఒక్కళ్ళన్నా ఎత్తిర్రా గ్యాస్ రావట్లేదు అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయని ఒక్కళ్ళన్నా మాట్లాడిర్రా? పాపన పోయారా? మరి అది లేదు ఇది లేదు. పెట్టడాయన పెడతానే ఉండదు. ఆయన లేనిది కాంగ్రెస్ లేదు. ఆయన లేనిది అసలు ఏమి లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించాలి. అసెంబ్లీలో అవుతుంటే ప్రజలకు ఇస్తారన్న హామీల గురించి ప్రశ్నించకుండా వాకౌట్ అంటే వెళ్ళిపోతుంది అసెంబ్లీలో మాట్లాడుతుంటే మధ్యలో. దాని గురించి ఏమంటారు? కేటీఆర్ గారు మాట్లాడుతూనే ఉంటారు. వెళ్ళిపోతుండే మధ్యలోకించి పథకాల గురించి అడుగుతుంటే మైక్ కట్ చేస్తున్నారని చెప్పి బయటకి వెళ్ళి అన్ని అడుగుతుంటే ఇప్పుడు అసెంబ్లీలో దేశం అంతా చూస్తారు కదా. అన్ని అడుగుతుంటే కట్ చేసి పోకుంటే ఏం చేస్తారు? అట్లా ఎట్లా నిలబడతాడు? అన్ని అడుగుతూ ఉంటారు అనుకో. మైక్ ఇస్తేనే మాట్లాడతాడా కేటీఆర్? మైక్ ఇస్తేనే మాట్లాడతాడు. గొంతుంది కదా. గొంతుంది కానీ ఎందుకు పోతుండో అది నీకు తెలియదు కొంతమందికి. ఆయన బాగానే కౌంటర్ ఇస్తాడు.
ఎందుకు పోతుండో అక్కడ మనకు తెలియదు కదా, బయట పెట్టడానికి అన్ని బయట పడతాయి. మరి కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి వస్తలేడు? ఎందుకు రాడని ఎందుకు 2.5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు రాలేడు. వస్తాడు ఎప్పుడు అయిపోయినాకనా? అయిపోయాక ఎలక్షన్ల ముందు మళ్ళీ వచ్చి నాకు ఓటేయండి అని చెప్తాడా? వస్తాడు. ఆయన లేనిది ఇవాళ పల్లెటూరులో అందరూ నిశ్శబ్దంగా పప్పుల కిందనో దాని కిందనో స్థానాలు బోనాలు చేస్తాం. ఆయన పెట్టిన భిక్ష ఇప్పుడు పోనీ కాంగ్రెస్ వచ్చినాక ఏం పెట్టారో ఏందో చెప్పవాలి అసెంబ్లీలో. అవును, ఆయన ఏం పెడతాడు? ప్రశ్నించాలి కదా ఆయన ప్రతిపక్షం. కేటీఆర్ అసలు మధ్యన ఎందుకు పోవాలా? కేటీఆర్ అట్లా పోతే మరి ముందు కేసీఆర్ కేటీఆర్ పోతున్నాడు. ఇప్పుడు కేటీఆర్ అట్లా పోకూడదు. కేసీఆర్ కూడా వచ్చి అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ బయటకు వచ్చి మాట్లాడాలి. ఎందుకు అట్లా మనం ఏదో తప్పు చేసినామా, దొంగలమా? ఎందుకు ఉండాలి? అక్కడ వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు కవితమ్మ కూడా అక్కడక్కడ ఏదైనా అన్యాయం జరుగుతుంటే మాట్లాడుతుంది కదా, ఆడపిల్ల మాట్లాడుతుంటే మరి మీరు ఏం చేస్తాను? దీక్ష చేసింది మన ఖమ్మం ప్రజల గురించి. అవును, ఆమె బాగా చేసిందని నేను చాలాసార్లు మీడియాలో చెప్పినా. అదే ప్రకారంగా భయపడొద్దు. మీరు ఒక మినిస్టరు సరే టీఆర్ఎస్లో మీరే కదా ఫస్ట్, మీరే దేనికైనా యుద్ధం చేయాలా, మాట్లాడాలి, పేదవాళ్ళకి సాధవాళ్ళకి న్యాయం చేయాలి. మళ్ళీ కవిత కొత్త పార్టీ పెడతా అంటుంది, దాని గురించి ఏమంటారు? కవిత కొత్త పార్టీ పెడితే బాగుంటుందని మేము అందరం అనుకుంటున్నాము. తండ్రికి పోటీగా నిలబడితే ఎట్లా? తండ్రికి పోటీ అంటే దానిదే ఉంది, తండ్రికి పోటీ కూడా రావచ్చు. ఎంతమంది రావట్లేదు? ఇప్పుడు అప్పుడు చచ్చిపోయిన ఇందరమ్మ రాలేదా తండ్రికి పోటీకి? అంతే అనుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఆమె సీఎం అయితే రాష్ట్రం పరిస్థితి ఏంటి? రాష్ట్రం పరిస్థితి ఏంటంటే ఓట్లు వేసిన వాళ్ళకి తెలియాలి ఎవరిని నిలబెడితే బాగుంటుందా. ఓటు వేసేటప్పుడు నేనేమంటా, ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఏ ప్రభుత్వం అయితే మాకు బాగుంటుందా అని ఆలోచించి చేసుకోవాలి ఏ పని చేసినా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద లాస్ట్ నువ్వేం చెప్తావు? ఒక 2 నిమిషాలు చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవద్దు, వెళ్ళిపోకుండా నిలబడి మాట్లాడాలి. అసెంబ్లీ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి? నిలబడి మాట్లాడాలి. ఇది ఇప్పుడు ప్రజలకు నువ్వు ఏం చేసినావు అని అవన్నీ అడుగుతుండవు కాబట్టి మళ్ళీ అదే ప్రకారంగా మాట్లాడాలి, అడగాలి. ఆయన ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉందా? కాంగ్రెసా ఇలాంటి ఖమ్మంలో ఎక్కడెక్కడ ఇల్లు కొలగలుగుతుంటే మళ్ళీ 10 ఏళ్ళు ఆయనే వెళ్తాడని నేను ప్రతిసారి చెప్తున్నా. మళ్ళీ రేవంత్ రెడ్డి పక్కా వస్తారు, మీరు రాసి పెట్టుకోండి. 2.5 సంవత్సరాలు బోనస్ ఇస్తారు నాకు అంటుండు. బోనస్ మీదనే మళ్ళీ డబల్ గెలిచి ఆయనే ఉండాలని మేమందరం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన పాలన బస్సు పెట్టిండు కదా, ఏంటంటే బస్ ఎక్కిన హాయిగా పోతుంటాను, మీకు తెలియటం లేదారా? మరి ఇప్పుడు స్టూడెంట్స్ కి స్కూటీ ఇస్తాడు కదా, మరి ఆ సంగతి ఇస్తాడు. ఇప్పుడు ఇంకా అలా అసెంబ్లీ అవన్నీ అయినాక వీళ్ళందరికీ మనిషికి ఒక స్కూటీ, ఆడపిల్లలు కూడా ఇస్తానని పెట్టుకోడు. ఈసారి అన్ని ఇస్తాడు. మళ్ళీ గెలిచే ముందు అన్ని చేస్తాడమ్మా. ఎందుకు మరి ఆయన దగ్గర పైసలు లేవంటుండు. మరి సినీ ప్రముఖులకు అవార్డులు ఇచ్చుకుంటే లక్షలు వాళ్ళకి ఇద్దానికి వస్తాయి, పేదవారికి కడుపు నింపడానికి ఎవరికి రాదు. వాళ్ళకి ఇద్దానికి వస్తాయి. అది వాళ్ళు ఆలోచించాలి. ఇలా నీకు చదువు ఇవ్వాల, రాజకీయం నిన్ను ఓట్లు గెలిపించారంటే అది ఎవరు పెట్టిన భిక్షో, ఎవరు పెట్టిన పట్టాభిషేకం కట్టినో నీకు తెలియదా? వాళ్ళకి పెట్టే బదులు బీద వారికి పెడితే 100 సార్లు మళ్ళీ ఎక్కుతావు. నీ 100 సార్లు ఎక్కినాక ఇక ఇదే అమ్మాయిలు చంపుకోవటం, అబ్బాయిలు చంపుకోవటం ఇవే వస్తున్నాయి. మాట్లాడుతున్నాను.